మధ్య గొడవ జరిగితే విత్తనం గెలుస్తుందా చెట్టు గెలుస్తుందా అంటే ఏం చెప్పగలం? అలాగే బెల్లానికి చీమకి మధ్య గొడవ జరిగితే బెల్లం గెలుస్తుందా చీమ గెలుస్తుందా అంటే ఏం చెప్పగలం? అలాగే భార్య భర్తల మధ్య గొడవ జరిగితే ఎవరు గెలుస్తారో ఎలా తెలుస్తుంది? తెలుస్తుంది, నా స్కిట్ చూస్తే తెలుస్తుంది అంటున్నాడు మన చంద్ర. ఆలస్యం ఎందుకు? లెట్స్ సీ చమక్ చంద్ర అండ్ టీమ్ స్కిట్. ఏమండి, నాకు ఎన్నో రోజుల నుంచి మెదలో ఒక ప్రశ్న తిరుగుతుందండి. ఏంటది? అసలు ఈ పెళ్లి అంటే ఏంటండి? పెళ్లి అంటే ఆంబోతులా ఉన్న మగాన్ని ఆవులా మార్చేది, ఆవులా ఉన్న ఆడదాన్ని ఆంబోతులా మార్చేదే పెళ్లి. అంతే కదా సార్? క్యారెక్టర్ రివర్స్. నేను నీ భాషలో చెప్పమని చెప్పలేదు, మామూలు భాషలో చెప్పు అని చెప్పా. ఎవరిదైనా అదే భాష అదే ఘోష. ఏదైనా ఆటలో ఒకడు ఒక రోజు గెలిస్తే ఇంకో రోజు గెలుస్తాడు, కానీ పెళ్లి అనే ఆటలో ఎప్పుడు మీరే గెలుస్తారు. వన్ సైడ్ వార్, మాకేమో బార్. అంతే కదా సార్? అది గుర్తుపెట్టుకో. నేను పోయి వీడిని అడిగాను చూడు, నాకు అసలు బుద్ధే లేదు అనసూయ గారు. ఏమే చొక్కాలో డబ్బులు కనపట్లేదంటే? నాకేం తెలుసు? నా చొక్కాలో డబ్బులు తీయడానికి చడ్డి గ్యాంగ్ నా ఇంటికి ఏమైనా వచ్చిందానే? మీ మగాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టుకొని వస్తారు, ఇంటికి వచ్చి పిల్లల్ని అడుగుతూ ఉంటారు. హలో, మేము ఎక్కడ ఎంత ఖర్చు పెడతామో జేబులో ఎంత పెట్టుకుంటాం అంతా మాకు తెలుసు. నాకు తెలీదు, నేను తీయలేదు. మరి 1000 రూపాయలు ఎవరు తీసారు జేబులోంచి? 1000 రూపాయలు ఏంటి? నేను తీసి 400 పోయింది కూడా 400. నీతో నిజం ఒప్పించడానికి ఇలా అన్నాను. అసలైన చడ్డి గ్యాంగ్ మీరేనే. వాళ్ళ టైం బాగాలేక వాళ్ళు దొరికిపోతున్నారు, మీ టైం బాగుండి మీరు దొరకలేకపోతున్నారు. అనసూయ గారు, అదే జోబులో నుంచి వాళ్ళమ్మ డబ్బులు తీస్తే వాడు ఇలాగే మాట్లాడతారు. అనసూయ గారు, హలో, ప్రపంచంలో ఏ అమ్మ జేబు చూడదే, కొడుకు కడుపే చూస్తుంది. మీరు మాత్రం వాళ్ళు జేబే చూస్తున్న మొగుడు జేబులో ఎంతో డబ్బులు పెట్టాడా లేదా అని. అనసూయ గారు, నాకు తెలియక అడుగుతాను, మొగుడు చొక్కా ఉతిక బాధ్యత మంది అయినప్పుడు మొగుడు జోబుల నుంచి డబ్బు తీసి హక్కు మనకు ఉండదా ఏంటి? ఇది సార్, వీళ్ళు తప్పుల గురించి మాట్లాడితే వీళ్ళ హక్కుల గురించి మాట్లాడి తప్పించుకుంటారు. ఏం మనుషులే మీరు, మారరు మీరు. శ్యామలా, శ్యామలా, పక్కరా. ఏంటి చొక్కా? నువ్వు ఉతికిన ఈ చొక్కా మీద మరకపోలేదంటే ఏ పని చేత కాదు. పెళ్ళం కావాలా పని మంచి కావాలా? డర్టీ ఫెలోస్. శ్యామల, ఏమైంది? చూసావా, చొక్క మీద చిన్న మరక పోలేదని చిందులేస్తున్నాడు మా ఆయన నా మీద. ఎందుకు పోదే మరక? ఎందుకు పోదు? ఆ చొక్కాని మీ ఆయన అనుకొని ఉతుకవే. ఏమన్నావే? ఆ చొక్కాని మీ ఆయన అనుకొని ఉతుకు అన్నా. ఉతుకుతా. ఉతుకో. మరక పోయి ఉంటుంది, ఆపవే ఇప్పుడైనా. వసే, చొక్క చినిగిందే. నీకు నీ మొగుడు మీద కోపం గ్రాములో ఉందనుకున్నా, టన్నుల్లో ఉందన్నమాట. ఎందుకు ఉండకూడదే? చిన్న విషయానికి నోరేసుకుంటూ వస్తుంటాడే నా మీద. చొక్క చినిగితే చినిగింది, వాడి మీద ఉన్న ప్రెషేషన్ మొత్తం పోయి ప్రశాంతంగా ఉన్నా. అది మరి. చిచి, విధవ జీవితం. నీకేమైంది గాయత్రి? మా ఆయన చాదస్తంతో చచ్చిపోతున్నాను. రోట్లో దంచిన కారంతోనే తను తింటానంటాడు. మామూలు ప్యాకెట్ కారం అయితే అస్సలు తినడంట. ఈ మిరపకాయలేమో ఈ రోట్లో దంచి చావట్లేదు. మీ ఆయన ఉంచుకొని దంచు. ఎందుకు నరకవు? అదే రోట్లో మీ ఆయన తలకాయ నరుకొని దంచవే. తలకాయ దంచుతా. పాపం, ఎవరి తలకాయో చూడవే. చూడు, 4 సార్లు మిషన్ వేసినా కూడా ఇంత మెత్తగా నలగవేమోనే. ఆ రోజు సాయంత్రం నానమ్మా, నేను కూడా ఆయనతో మాట్లాడను, నాకు కూడా చాలా కోపం ఉంది. పాతకాలం మనిషిని. అమ్మ, వీళ్ళు సీరియల్ చూస్తే ఎండాకాలం వస్తుందో తెలియదు, వర్షాకాలం వస్తుందో తెలియదు, వానాకాలం వస్తుందో తెలియదు వీళ్ళకి. ఉన్నావా? ఏంటి అంత ప్రశ్నగా మాట్లాడుతున్నావేంటి? సీరియల్ మధ్యలో యాడ్స్ వస్తే నేను తట్టుకుంటానేమో గానీ, నేను సీరియల్ చూసే టైంలో మధ్యలో ముగ్గుడు వస్తే మాత్రం తట్టుకోలేను. నేను నీ మొగుడిని. ఇప్పుడు ఎవరు కాదన్నారు? మొగుడు ఇంటికి వస్తే ఇంట్లోనే ఉంటాడు, ఎక్కడికి వెళ్ళాడు. అదే సీరియల్ అయిపోయింది అనుకో, మళ్ళీ వస్తుందా? టీవీ ఎక్కడికి వెళ్తున్నావే? ఇక్కడ ఉంటే నీ వెదవ డిస్టర్బెన్స్ ఎక్కువైపోతున్నాయి, అందుకే రూమ్ లో కూర్చొని ప్రశాంతంగా చూసుకుంటా. టీవీ ఎత్తుకొని కూడా రూమ్ లోకి వెళ్ళిపోతున్నారే మీరు?
చూసారా సార్, సీరియల్లో వచ్చే పాత్రను చూసి బాధపడతారు కానీ మొగుడి కష్టాన్ని చూసి ఎందుకు సార్ బాధపడరు వీళ్ళు? వచ్చాడు చూడు ఒక వ్యక్తి. నాశనం అయిపోతావే, నువ్వు పురుగులు పడిపోతావే. వీడు కూడా సీరియల్ మధ్యలోనే వెళ్ళినట్టున్నాడు వీడు. ఏమైంది బ్రదర్? 10 సార్లు పిలిచాను భయ్యా దాన్ని. సీరియల్ చూస్తుంది కదా అని టీవీ స్విచ్ ఆఫ్ చేసా. అంతే, టీవీ రిమోట్ పట్టుకొని తలకాయ మీద కొట్టింది భయ్యా. చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా కొట్టలేదు భయ్యా. అమ్మలు కొట్టరు భయ్యా, పెళ్ళాలే కొడతారు. ఏడో ఒక చిన్న పిల్లలాగా ఎందుకు ఏడుతావు? భయ్యా మా అమ్మ గుర్తుకొస్తుంది భయ్యా. పిల్లలు బొమ్మ చూపించినప్పుడు అమ్మలే గుర్తుకొస్తారు. సరే మన ఇద్దరం బయటికి వచ్చా, ఇంకో భయ్యా బయటికి రాలేదే. వాడు అదృష్టవంతుడు భయ్యా. వాడు పిల్లం మన పిల్లల్లా కాదు భయ్యా, చాలా మంచి పిల్లం దొరికింది భయ్యా. ఆనంద్ తలకాయ కారం అయింది. నా చేతిలో నుంచి నువ్వు రిమోట్ లాక్కుంటావా? లాక్కోరా, ఇప్పుడు లాగరా. చూసావా, వాడి పిల్లం మన పిల్లంలా కాదన్నావు. జపాన్ లో అందరి ముఖాలు ఒకేలాగే ఉన్నట్టు ఇండియాలో పిల్లలందరూ ఒకేలా ఉంటారు బ్రదర్. ఒకప్పుడు మొగుడి కాళ్ళకు దండం పెట్టే స్థాయి నుంచి మొగుడికి వాతలు పట్టే స్థాయికి ఎదిగిపోయింది మహిళా లోకం. మనం తెల్లోళ్ళే ఎదిరించాం, కానీ పిల్లల్ని ఎందుకు ఎదిరించలేకపోతున్నాం భయ్యా? ఎందుకు ఎదిరించలేకపోతున్నామంటే ఆ రాత్రి ఉంది చూడు, దాని తల్లి అత్యంత ప్రమాదకరం అది. అదే మనని పట్టేస్తుంది, అదే మనని కట్టేస్తుంది, అదే మనని కాటేస్తుంది. అది రాత్రి మనకు శాపం అయితే ఆ రాత్రే వాళ్ళకు వరం. దానికి విరుగులేదా భయ్యా? ఉంది. ఈ రోజు నుంచి ముగ్గురం పిల్లలకు దూరంగా ఉంచుదాం, రాబోయే తరాలకు మార్గదర్శకులు అవుతాం, అందరికి మార్గదర్శకులు అవుతాం. ప్రామిస్? ప్రామిస్ భయ్యా. ఏం చేద్దాం భయ్యా? ఏం లేదు, అందరు చేపలు తీసుకురండి, బయట పడుకుందాం. వాళ్ళ సీరియల్ అయిపోయినట్టుంది, బయటికి వచ్చారు. ఏంటి ముగ్గురు బయట పడుకున్నారు, లోపలికి రారా? అస్సలు రామ్. వస్తారా? ఏంటే వచ్చేది? సీరియల్ అయిపోయిన తర్వాత మొగుళ్ళు గుర్తుకొచ్చే పిల్లలు మాకొద్దు. మొగుడు కావాలా సీరియల్ కావాలా తెలుసుకోండి. అందులో పెద్దగా ఆలోచించదేముంది, సీరియల్ కావాలి ఏమే అంతే. పోతండి ఇంటికి. భయ్యా భయ్యా, మొగుళ్ళ కంటే సీరియల్ ఎక్కువైపోయిందా భయ్యా? సమాజం ఎట్టిపోతుంది భయ్యా. సమాజం ఎట్టిపోయినా మనం మాత్రం గదిలో పోకూడదు. నువ్వు రా. అంతే భయ్యా. అర్ధరాత్రి 2 గంటలకి అసలే చలికాలం. సంకల్పమేమో ఇక్కడ పడుకోమంటుంది, చలి ఏమో ఏం పర్లేదు లోపలికి వెళ్ళమంటుంది. సంక్రాంతిపోవాలేమో లోపలికి వెళ్ళమంటుంది. నిగ్రహం. చలి సంకల్పం అనే యుద్ధం. చలియా సంకల్పమా? చలి సంకల్పం అనే యుద్ధంలో చివరికి చలే గెలిచింది. చలే గెలిచింది. చెయ్యి వేస్ట్ ఫెలోస్. భయ్యా భయ్యా భయ్యా, పక్కన భయ్యా లేడ్రా? లేడా? సమాజాన్ని ఉద్ధరిద్దామని భారీ భారీ డైలాగులు చెప్పి ఈడు భారీ తగ్గిపోయాడు. పద మన ఇంటికి వెళ్దాం. వద్దు, నిలబడి నిలగా సంకల్పం తిరుక్కోండి. చలేసేస్తుంది సార్. మళ్ళీ ఇంట్లో కాళ్ళు పెట్టారనుకో, కాళ్ళు ఇరగొడతాము. ఏంది భయ్యా ఇది? దీని అంతటి కారణం వాడే. అన్నడుతో రా భయ్యా. భయ్యా భయ్యా భయ్యా, బయటికి రా. ఎవరు? ఏంటి ఇలా వచ్చారు? మా పిల్లలు మమ్మల్ని లోపలికి రానివ్వట్లేదు భయ్యా. అవునా? వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళిపోవాల్సింది. ఏంది భయ్యా, పిల్లలకు లొంగకూడదని నువ్వే కదా చెప్పావు. చలికి పులే లొంగుద్ది, తొక్కలో మనుషులం మనం ఎంత. పద లోపలికి. గుడ్ నైట్ భయ్యా. భయ్యా వాడు లేనిపోని సందేశాలు చెప్పి మన జీవితాన్ని సంకనాకించాడు రా. ఓకే రోజా గారు, ఎలా అనిపించింది? రోజా గారు ఏంటి రోజా గారు ఇలా మూకుమ్మడిగా మొత్తం బద్నాం చేస్తున్నారు అసలు? చంద్ర గారు విమెన్ పవర్, అందరినీ రెచ్చగొట్టారు, మీరు మాత్రం ఎస్కేపా? సూపర్, బాగుంది. బాబు గారు, మగజాతి చంద్రాన్ని నమ్మి మోసపోయింది. చంద్ర నట్టేట్లో ఉంచాం మగజాతి. ఛీ, నాకు నచ్చలేదు ఈ స్కిట్. చలి సారా చలి. ఏదో చలికి పోయి ఇప్పుడు పోయలేవా? ఏది ఏమైనా ఎండ్ రిజల్ట్ ఏమిటి? మగోడి కర్మ ఇలా కాలాల్సింది. గుడ్ ఎంటర్టైన్.